దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, ఉడికించి తురిమిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నూనె, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు. మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ నిషా? రెడీ. మీరు రెడీయా? నేను రెడీ తినడానికి. కాకపోతే ఒక నేపాలీ ఒక తెలుగు రెసిపీ చేస్తుంటే భయం వేస్తుంది. ట్రై చేయండి ఫస్ట్. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ప్యాన్ ఇస్తారా లేకపోతే తీసుకురావాలా? నేను ఇస్తాలేరా, నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను. ఇవ్వండి. ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. ఇదేందో మీకు తెలుసా స్వీటీ? నాకు తెలుసు, నీకు తెలుసా? మీరు చెప్పండి ఫస్ట్. అట్లీస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయి చెప్పు. మస్టర్డ్ సీడ్స్, ప్రాన్స్, ఐ గెస్ దిస్ ఇస్ గుండు దాల్, ఇడ్లీ దాల్. ఎస్. సో బేసిక్గా ఇవన్నిటిని కలిపి పోపు దినుసులు అంటారు. పోపు దినుసులు. పోపు దినుసులు వేయండి. మొత్తం వేసేనా? యా. దీన్ని కొంచెం సాటే చేయాలి ఆయిల్లో. పచ్చిమిర్చి వేయాలా స్వీటీ, కరివేపాకు ఇది కూడా వేసేసాలా స్వీటీ. ఇప్పుడు ఆనియన్స్ వేసి స్మాష్ ఆలు వేయాలా. ఓకే, అది ఆల్రెడీ బాయిల్ చేసి స్మాష్ చేసి గ్రేట్ చేసి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇదే స్పూన్తో సాల్ట్ కూడా వేయచ్చు స్వీటీ. ఇన్నాళ్ళు మాకు తెలియక వేరే స్పూన్ వాడేసామండి. అంటే నీకు కుకింగ్ రాదు కదా స్వీటీ, నీ దగ్గరే నేర్చుకోవాలి. హెల్ప్ చేస్తున్నా. మీకు డ్రై అనిపిస్తే కొంచెం వాటర్ కూడా మేము పోర్ చేయొచ్చు. ఓ ఓకే. తెలుసా తెలియదా స్వీటీ? తెలీదురా, నీ అంత ప్రో కాదు మేము. ఇది డ్రై అనిపిస్తుంది కదా స్వీటీ, అయితే మనం కొంచెం వాటర్ పోర్ చేయొచ్చు. స్పూన్ తీసుకోవాలా మళ్ళీ, అంటే సాల్ట్ స్పూన్ కాకుండా న్యూ స్పూన్. ఎలా ఉంటున్నారు రా నీ ఫ్రెండ్స్ అందరు నీతో? ఇలా అందరు అదే అంటారు. నీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఉంటారు, నీతో ఎలా ఉంటారు అనుకుంటా. హైలీ ఓవర్ ఇంటెలిజెంట్. పొంగనాలు ప్యాన్ ఇస్తావా స్వీటీ? వాష్ చేసినావు కదా స్వీటీ? చాలా మంచిగా సబ్బు పెట్టి నీట్గా వాష్ చేసి క్లీన్ చేసి. నువ్వేనా? చెప్పుకోవాలి అప్పుడప్పుడు అట్లా. అంటే కొంచెం హీట్ చేయాలా దీన్ని. ఓకే. అయితే ఆయిల్ వేయాలా, కొంచెం ఆయిల్ వేయాలా. నేర్చుకో స్వీటీ, ఫ్యూచర్లో పనికి వస్తుంది. ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుంది? నేర్చుకో. లవ్ స్వీటీ. దోశ పిండి 1 more స్పూన్. దీన్ని మిక్స్ చేయాలా స్వీటీ ఫస్ట్. ఇలా 1 వేగా బాగా బిగ్గా హాఫ్ చేసేయాలి. ఎందుకంటే మేము మసాలా కూడా యాడ్ చేయాలి కదా స్వీటీ. కరెక్టా? ఇప్పుడు హాఫ్ ఎందుకు వేసావురా? మసాలా అయ్యావా? దోశ బ్యాటర్ వేయాలి కదా. స్వీటీ మళ్ళీ వేయాలా స్వీటీ? ఓకే. అయితే నువ్వు గ్రాండ్ చాలా చేసుకో స్వీటీ, హాఫ్ చేసుకో. మళ్ళీ కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే. ప్రాసెస్ అయిపోయింది కదా. ఇలా ఎంతసేపు కుక్ చేసుకోవాలి? 5 minutes స్వీటీ. ఓకే. దీని మీద మూత పెట్టాలా? మూత లేదా? ఉందిరా, రెడీగా ఉంది. ఓకే, పెట్టండి. ఓకే. సో ఇది 1 side కుక్ అయి ఉంటుందా? కుక్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు దీన్ని టర్న్ చేద్దాం. ఎస్. స్వీటీ టర్న్ చేయడం వచ్చా నీకు? వచ్చు కదరా. అంటే నేర్పియాలా, ఫ్యూచర్లో నీకు పనికి వస్తుంది.
మసాలా ఆయిల్ వేద్దామా? ఇంకో 2 minutesలో రెసిపీ రెడీ అయిపోతుంది. ఓకే, సో 5 minutes అయిపోయి ఉంటుందా? అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండ్ ఆల్సో సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. సో ఫైనలీ మనీషా చేసిన మసాలా దోశ పొంగనాలు రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మసాలా దోశ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు: దోశ పిండి, ఉడికించి తురిమిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, నూనె, ఉప్పు, పోపు దినుసులు, కరివేపాకు. మసాలా దోశ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె, పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించి తురిమిన ఆలు, పసుపు, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె, అది వేడెక్కిన తర్వాత దోశ పిండి, దానిపై మనం తయారు చేసుకున్న ఆలు మిశ్రమంని వేసి మరి కొద్దిగా దోశ పిండితో క్లోజ్ చేసుకుని కొద్దిగా నూనె వేసి మూత పెట్టుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మసాలా దోశ పొంగనాలు రెడీ.